జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, గసగసాల పేస్ట్ అన్నమాట. ఇది బాగుంటుందండి. కంటడం అయిపోయింది బిర్యానీ. అయితే షాపింగ్ అయితే వెళ్తున్నామండి. నేను ట్రై చేశాను సిరిడిలో వచ్చే ముందు, అంటే సిరిడి వచ్చే ముందు అక్కడ బాగుంటుంది స్పెషల్ మాట. పావుబాజీ టేస్ట్ అయితే అక్కడ బాగుంటుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి, ఇంకా సండే వచ్చిందంటే ఏదో హడావుడి ఉంటుంది. మా ఇంట్లో ఏంటంటే పెసరట్టు ఇడ్లీ వేసాను అనమాట. పెసరట్టు ఇడ్లీ వేసిన తర్వాత నెయ్యి వేసి వేస్తూ ఉంటాం కదా. ఇదిగోండి మొత్తం చల్లచెదరైపోయి మీద అంతా పడిపోయినాయి అన్నమాట. ఇది పొయ్యి మీద అంతానే. మళ్ళీ ఇదంతా తుడుచుకొస్తున్నాను, వంట మొదలెట్టాలి కదా. లేదంటే వంట చేస్తున్నంతసేపు ఇలాగే తుడుచుతూ ఉంటాను అనమాట. నాకు ఈ అలవాటు ఉంది, ఎంతమందికి ఉంది వంట చేస్తున్నప్పుడు తుడవడం పొయ్య, అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈరోజు సండే స్పెషల్, ఈరోజైతే సండే స్పెషల్గా చికెన్ అయితే తీసుకొచ్చారు. నెల అయిపోయిందండి, ఆల్మోస్ట్ నెల 15 రోజులు అయిపోయింది. ఇంకా చికెన్ అయితే తినడం అదే తినచ్చు అంటున్నారని చికెన్ తీసుకొచ్చారు. చూపిస్తాను. ఇదిగోండి చికెన్ తిని నెల 15 రోజుల పైన అయిపోయింది. కాబట్టి మా వాళ్ళేమో చికెన్ ఫ్రై ఎప్పుడు నువ్వు రెగ్యులర్గా చేస్తావు కదా, అది చెయ్యి, చాలా రోజులు అయిపోయింది, ఏదో ఒక వెరైటీస్ చేస్తూనే ఉంటున్నావు కదా, ఈసారి కొంచెం డీప్ ఫ్రై కింద అదే చికెన్ని బాగా రోస్ట్ చేసి ఫ్రై చేయి, నాకు ఇష్టం అన్నారు ఆయనకి. ఎప్పుడూ అడగరులేండి తక్కువ, ఈ రెసిపీ చేయి ఆ రెసిపీ చేయని. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు. సింక్ నిండా ఉన్నాయండి సామాన్లు, టిఫిన్స్, ఇడ్లీలు. ఒకసారి చూపించు, పర్వాలేదు, ప్రతి ఇంట్లో ఉండేవే. వంటగదిలో సామాన్లు లేకుండా ఎవరు ఉంటారు, ఇలాంటి మూకుళ్ళు లేకుండా ఎవరు ఉంటారు. డీప్ ఫ్రై చేసేటప్పుడు అదేనండి, ఇదంతా నల్లగా అయిపోతుంది. మన సొబ్బెట్టితోనో లేదంటే వంటషాడ పెట్టితోనో కొంతవరకు పోతుంది, కానీ మొత్తం కొత్త గిన్నెల్లో రావు కదా. అలాంటి నూనె డీప్ ఫ్రై చేసి కొన్ని మాటికి చేసుకునే వాటికి ఇలాంటివే యూజ్ చేస్తాను. అసహ్యంగా ఉండడానికి మనకి మీకు విషయం తెలుసా, మా అత్తగారు మూకుడు అంటది. అది నా దగ్గర మొన్నటి దాకా కూడా ఉండేది. ఆ మూకుడిని చూస్తే మీరు, అది మూకుడు కాదన్నమాట, గుండుగు ఉండేది. గుండుగు వాడినంతసేపు వాడేసిన తర్వాత దాని పైది తీసేసి కింద మట్టు ఉంటుంది కదా, ఆ మట్టు వాడేవారంట. ఆవిడ వాడి మళ్ళీ నాకు ఇచ్చేది. దానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది అనమాట. అది పొయ్యి మీద పెట్టగానే ఇలా దగ్గరికి కూడా వచ్చేసేది. అయినా సరే మేము దాంట్లో వంట చేశాను నేనైతేని. నాకు నవ్వొస్తూ ఉంటుంది అలాంటివి చూస్తే. ఇంకా మీరు ఎన్ని కామెంట్స్ పెడతారు అని చెప్పేసి. ప్రతి ఇంట్లోని ఇలాంటి గిన్నెలు ఉంటాయి, క్లాస్గా ఉండే గిన్నెలు ఉంటాయి. నా దగ్గర కూడా అన్ని మంచి గిన్నెలు కూడా ఉన్నాయి, కాస్ట్లీ గిన్నెలు ఉన్నాయి, ఈ గిన్నెలు ఉన్నాయి. ఒక్కసారి ఇది చూడగానే మీరు కొన్ని కామెంట్స్ పెడుతూ ఉంటారంట. మన ఇంట్లో మన ఆడవాళ్ళకి తెలిసినవి పాత గిన్నెలు ఉంటాయి, కొత్త గిన్నెలు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి ఎవరో కామెంట్ పెట్టిన ఏ పెళ్ళైన కొత్తగా వాళ్ళకి అమ్మగారు వాళ్ళు కొత్త గిన్నెలు కొనిస్తారు కదా, అలాంటి వాళ్ళు పెట్టుండాలి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళకైతే ఇలాగే ఉంటాయి గిన్నెలు, మార్చినా కూడాని. సరేనండి, ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పింది మీరు చెప్పండి. మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అలా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ముందే నేను సింక్లో సామాన్లని ఫినిష్ చేసేసి చూడండి ఎలా ఉన్నాయో. బామ్మ అనిపిస్తుంది. హారిక పాపం తోముతానంది, ఇంకెందుకులే అని పాపం దానికి ఉన్న రోజే కాలేజీ, ఒక్కరోజు సెలవు కాబట్టి తను వేరే పని చూడమన్నాను. ఇప్పుడు నేనైతే ఈ చికెన్ పని చూస్తాను. ఇదిగోండి మసాలా అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడేద్దామని సింక్లో సామాన్లన్నీ తోమేసి, పక్కన చూసారు కదా సామాన్లన్నీ తోమేసి అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుందాం. తర్వాత మసాలాలో జీడిపప్పు కూడా వేద్దాం, బాగుంటుంది కదా. ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు కాలితే గసగసాలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మిక్సీ పడేద్దాం. పసుపు కొంచెం ఎక్కువ వేస్తున్నాను, అలాగే కారం కొంచెం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. చికెన్కి ఉప్పు, కారం, పసుపు పట్టితే మంచిగా టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఒకసారి ఉడకబెట్టుకుందాం. పాత ప్రాసెస్ మాట నేను చేసేది ఇప్పుడు, అంటే ఫస్ట్లో నేను చేసుకునే మాట. ఇప్పుడు 3 రకాలుగా చేసుకోవచ్చు అనుకోండి. బిర్యానీకి కొద్దిగా తీసేసాను, ఎంతో రాలేదు వేస్టేజ్. ఎక్కువ కండ ఉన్నట్టుంది కోడి, ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మాంసం ఫ్రైకే బాగుంటుందని ఉంచేసాను అనమాట. అయితే ఇప్పుడు దీన్ని ఉడకబెడదాం.
ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. నేనేంటంటే మామూలుగా ఇప్పుడు ఇలా చేస్తున్నాను. కొందరు ఏం చేస్తారంటే గసగసాలు తెలుసు కదా! దాన్ని కూడా పేస్ట్ చేసి ఇందులో వేసుకొని ఉడకపెట్టుకుంటే ఇంకా ముక్కుంటుంది, కమ్మ మధురంగా ఉంటుంది. అదొక స్టైల్‌లో చేస్తారు. అది ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే మటికి నేను గ్యాస్ వెలిగించేసుకున్నాను. ఇది ఇలా చేస్తున్నానన్నమాట. నేనెప్పుడు చేసుకునేది. మా వారు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఏమని? నేనసలు ఏమీ అడగట్లేదు. నేను అడిగేది ఏది చేయట్లేదు. పిల్లలు ఎక్కువగా అడిగేది చేస్తున్నావు కానీ నేనేమీ అసలు ఎప్పుడైనా మీకు ఏం కావాలి, ఏం తింటారని అడిగావా నువ్వు? వాళ్ళు ఏం అడిగితే అది చేస్తున్నావు నువ్వు అని డ్యాడీ కంప్లైంట్. అంటే ఇప్పుడు సరే అయితేనే ఏం చేయమంటారని అడిగితే, పాతది చికెన్ ఫ్రై చేస్తావు కదా, బాగా కొంచెం డీప్ ఫ్రై కింద ఆ టైప్ కావాలి, అలా చెయ్యి అన్నారు. సరే అయితే మరి బిర్యానీ వేయమంటారా లేకపోతే ఏంటి రైస్ వండమంటారా అని అడిగితే రైస్ వండేయాలంట. కంప్లైంట్ మీ అన్నయ్య గారు నా మీద. అంటే పిల్లలు ఎదిగిన తర్వాత పిల్లలకి ఇంపార్టెంట్ ఇస్తాం కదా. అంటే ఇంతకుముందు ఏం అడుగుతాం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమంటే ఏం కూర వండుతాం అని అడుగుతాం. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఒరే ఏం చేయమంటారా అంటే వాళ్ళు ఇంటికాడ ఉంటారు కాబట్టి వర్క్ చేసుకుంటూ ఏం తింటారని చెప్పేసి వాళ్ళని అడగడం అలా అలవాటు అయిపోయింది నాకు. బేసిక్గా ఆయన అడగట్లేదంట నేను. పొద్దుట కంప్లైంట్. అసలు నన్ను అడుగుతున్నావా 20 సంవత్సరాల నుంచి నాకు నచ్చింది తినట్లేదు, నువ్వు ఎప్పుడైనా అడుగుతున్నావా, నువ్వు చేసిందే నేను తింటున్నాను అంటున్నారు. అలా అని చెప్పేసి నేను చేసి బాగోలేదని అనకండోయ్, అన్నీ బాగుంటాయన్నమాట. అంటే కామెంట్లో మీరు అనుకోవచ్చు కదా 20 సంవత్సరాల నుంచి అన్నయ్య గారికి నచ్చినవి తింటలేదని. అవి బాగానే తింటున్నారు, ఆయనకి స్పెషల్గా నచ్చినవి నేను చేయట్లేదంట. ఇదిగోండి ఉడుకుతుంది. ఇప్పుడు అన్నయ్య గారికి నచ్చిన చికెన్ ఫ్రై చేయమన్నారన్నమాట, అది చేస్తున్నాను. కంప్లైంట్ చేస్తున్నారన్నమాట. ఇదిగోండి దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇది బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బిర్యానీలోకి కర్రీలోకి కూడా, అదే ఏపుల్లోకి కూడా, కర్రీ కాదు వేపుల్లోకి కూడా. ఇందులో ఇంకా ఇలాచీ వేయాలి, ఇలాచీ కూడా వేస్తాను, దాల్చిన చెక్క కూడా వేస్తాను. ముందు వేసేద్దాం, కొద్దిగా గసగసాలు కూడా వేసుకుందాం. మరి మీరేం చేసుకుంటున్నారు ఈరోజు? సండే స్పెషల్ కదా. గసగసాలు కొంచెం వాటర్ వేద్దాం ముందుగా, నానితే బాగా పేస్ట్ అవుతుంది. ఇదిగోండి ఈ లోపల రైస్ తీసుకుంటున్నాను. ఓ పక్కన చికెన్ ఉడుకుతుంది కదా, మసాలా కూడా అవుతుంది, మూత పెట్టేసాను. పొద్దుటికి సాయంత్రంకి ఏమంటారా లేదా ఈ పూటకైనా? సరే ఓకేనా, సరిపోతుంది. పక్కన పెట్టుకుంటే నానితే రైస్ బాగా వస్తుందండి. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే ఒక అరగంట సేపు. ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసాను. నేను ఇనుపకల ఎందుకు పెట్టాను అంటే మనకి చికెన్ ఫ్రై ఇందులో చాలా బాగా వస్తుంది. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అంత దూరం అక్కర్లేదురా. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కదండి, ఫ్రైకి మసాలా పేస్ట్ ఆడేసుకున్నాను. ఇదిగోండి జీడిపప్పు గసగసాల పేస్ట్ మాట, ఇదే మంచి టేస్ట్ వస్తుంది, మంచి అరుమ కూడా వస్తుంది మూర్తిగానే కదా. ముక్కలు చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టాను కదా, ఉడకబెట్టడం వల్ల కొంచెం మెత్తగా బాగుంటుంది. వేపొస్తున్నాం. ముందు చికెన్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత బిర్యానీ చేసుకున్నాం. ఒక్కసారి బాగా వేపుకోవాలన్నమాట మనం. బాగా వేపితే అంత రుచి. మా వారికి ఇష్టమైన ఫ్రై మాట ఇది, చేయమని అడిగారు కాబట్టి చేస్తున్నాను. మా సాయిరం కూడా ఇంక ఇదే అన్నాడు, డాడీ చెప్పింది చేయమ్మా, నాకు కూడా ఇది చాలా రోజులు. చికెన్ పక్కన వేగుతుంది కదా, బిర్యానీ కూడా వేసేద్దామని నెయ్యి అయితే వాడుతున్నాను. మొత్తం నెయ్యి ఎక్కువ శాతం వేసాను. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం, ఎక్కువ కాదు కొద్దిగా. ఇదిగోండి కొంచెం ఆయిల్.
కొద్దిగా లవంగాలు, మరాఠీ మొగ్గలు, జాజి పువ్వు, యాలక్కాయలు, స్టార్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వేసేద్దాం. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం. అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటా కూడా ఉంది వేసేస్తున్నాం. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ కూడా వేస్తున్నాం. జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, గసగసాల పేస్ట్ అన్నమాట. ఇది బాగుంటుందండి, మంచి కమ్మగా బాగుంటుంది టేస్ట్ అయితే. చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు అన్నమాట. ఇప్పుడు ఉడకబెట్టాం కదా అది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఒకసారి అంతా మసాలా అంతా అన్నిటికీ పట్టించేటట్టుగా కలుపుకుందాం. ఇదే టైంలో కొద్దిగా కారం కూడా వేసేసుకుందాం. కారం కొంచెం ఎక్కువ వేస్తాను, వేపుడు కదా అని. ధనియాల పేస్ట్ ఆల్రెడీ వేసాను, కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా, కొద్దిగా ఎక్కువేం కాదు. అసలు ఇది వేయకపోయినా పర్వాలేదు, జస్ట్ ఆప్షన్ మాత్రమే. ఎందుకంటే నేను ఆల్రెడీ గసగసాలు, జీడిపప్పు పేస్ట్ ఇదంతా ఆడేసాను కదండి, అందులోనే యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసేసాను కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అన్నీ కలుపుకుందాం. ఇంకా ఆనియన్స్ ఏం వేయలేదు ఇందులో ఈసారి. ఈ గ్రేవీ వేసాను కదా, ఈ గ్రేవీతో కలుపుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి, బాగా కలాలన్నమాట, బాగా వేగాలి కూడా. కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఈ ఫ్రై మనకి చక్కగా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చారులు, పప్పుచారులు పెట్టినప్పుడు కూడా తినచ్చు నంచుకుని. ఇదిగోండి, ఇది ఇంకా వేగాలి. ఇందులోకి చికెను, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసానండి. పసుపు, ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపల, కొంచెం బాగా వేగాలన్నమాట. అలాగే సాల్ట్ కూడా వేసేద్దాం. ఉప్పు, కొంచెం కారం, 1 స్పూన్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. బాగా కలాలన్నమాట ఇది. పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి, కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు, ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను చెప్పడం. కొత్తిమీర ఏమో పొద్దున చట్నీ చేసేసాను, టమాటా పచ్చట్లో వేసేసాను అన్నమాట. అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. అంటే అనుకోలేదు ఈరోజు చికెన్ తీసుకొస్తామని. సాయిరామ్ అన్నాడు, చాలా రోజులైంది కదమ్మా, తెచ్చుకోవచ్చు, చికెన్ తింటున్నారు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామే. పచ్చి మసాలా వాసన పోయేంత దాకా బాగా ఆయిల్లో వేపుకోవాలన్నమాట. వచ్చేసావా? అయిపోయిందిరా, ఫ్రై అయిపోయింది చూడండి. ఇంకా బాగా అంటే ఈ కలర్ రోస్ట్గా వేగితే నూనెలో అలా క్రిస్పీగా వేగితే బాగుంటుందండి. కొంచెం నవలడానికి పంట కింద గట్టి, అంటే పళ్ళు నవ్వులు బాగా నచ్చుతుంది. అంటే అంత మరీ ఏం గట్టిగా ఏమి ఉండదు కానండి, నవ్వులుతున్నప్పుడు ఒక ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, అది బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా నేను కుక్కర్ పెట్టేద్దాం, ఇంకా అయిపోయింది. అవును, రైస్ వేసేద్దాం.
మే నెల రాకుండానే దంచి కొడుతున్నాయి ఎండలో. ఈ సండే మా ఇంట్లో స్టార్ట్ చేసామన్నమాట చికెన్ ఇంకా తినడం అయితేనే. ఇదిగోండి ఒకే ఒకసారి కలుపుతాను, బియ్యం వేసిన తర్వాత మళ్ళీ ఇరిగిపోతాయి అన్నమాట బాగా కలిపేటప్పుడు. ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను వాటర్ వేసేసి. మా వాడి వంట అయితే కనుక మీరు చేశారంటే కనుక కుక్కర్ వెళ్తుంది, అలా మూత పెట్టేశారంటే నీళ్ళు లేకుండా. ఇంకా ఒక అరగిన్నె వేసుకుంటే సరిపోతుంది. ఈ గిన్నెతో బియ్యం వేసాను కదండి, పొడి బియ్యం బాస్మతి రైస్ 2 గిన్నెలు వేసుకుంటే సరిపోతుంది. నేను గిన్నెన్నరే వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ రైస్ కుక్కర్ కదా, చికెన్లోంచి అది కూడా నీళ్ళు ఊరుతాయి, అందుకని గిన్నెన్నర వేసుకుంటే సరిపోతుంది. విజిల్ అయితే పెట్టేశాను. విజిల్స్ వచ్చేసిన తర్వాత చూద్దాం. ఉండరా ఇంకా హీట్ అయిపోయింది బిర్యానీ. సరే సరే అయితే ఇదిగోండి బిర్యానీ అయితే మూత తీసేసాను. చూసారు కదా చికెన్ పీసెస్ ఇంకా లోపల ఉన్నాయి, పైకి కిందకి తిరగేయాలన్నమాట. ఈరోజైతే లంచ్ అయిపోయాక చిన్న షాపింగ్ ఉంది, షాపింగ్ కూడా చేసుకుని వస్తాం. ఎవరిక్కడ ముందు చేయి చూపించింది, నేనేం కొన్నావు, నేను పర్సనల్గా అది గాజులు తీసుకుందామనండి, నాకు ఇష్టం అన్నమాట. గాజులు అంటే గాజులు అన్నీ అయిపోయినాయి కలర్స్. ఎలాగో ఇప్పుడు సరే ఏదో ఒకటి 100 రూపీసా. సరే అక్కడ బౌల్స్ కూడా చూసాను రిలయన్స్ మార్ట్లోని. 1 2 3 4 5 6 బిట్టుతోటి 7 ఉన్నమాట. చూసారు కదండి, ఇంకా మేమైతే తినేస్తున్నాం లంచ్ అయితేనే. ఈ సండే అయితే ఇలా సరదాగా అయిందన్నమాట. ఇంకా ఎలాగో చిన్న షాపింగ్ కూడా ఉందన్నాను కదా, వచ్చిన తర్వాత ఏం చేశాను షాపింగ్ అనేది కూడా మీకు చూపిస్తాను బయలుదేరే ముందు. అక్కడ వీలైతే ఒప్పుకుంటే చేస్తాను. ప్రస్తుతానికైతే మేమైతే ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత మళ్ళీ కనపడతాం. అయితే షాపింగ్ అయితే వెళ్తున్నామండి. ఇంకా గాజులు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కదా, పొద్దున్న చేసిన కొద్దిగా అవి ఉన్నాయి, ఇంకా సరిపోతాయి అనుకుంటున్నాము. ఇంకా అటు నుంచి అటు పార్క్కి అటు వెళ్తాము షాపింగ్ అయిపోయిన తర్వాత. షాపింగ్ అంటే పెద్ద ఏం కాదు, గాజులు ఒకటి తీసుకుందామని వెళ్తున్నాను. సరే నాతో పాటు మీకు కూడా చూపిస్తాను నేను ఏం తీసుకున్నానో గాజులు అయ్యి. నడిచి వెళ్ళిపోదాం అయితే. లైటే నీళ్ళు పెట్టాను మొక్కలకి. ఎవరు బిట్టువా, నీకేమవుతాడే 50 రూపీస్ అన్నీ. ఒరే నేను మొన్నటి నుంచి గాజులు కొనుక్కుందామని అనుకుంటున్నాను రా, కాబట్టి నేను 2 డజన్ గాజులు తీసేసుకొని. ఏదైనా కూడా ఫాస్ట్ గా షాపింగ్ చేసుకోండి, నేను త్వరగా తీసుకొచ్చుకున్నాను ఇంటికి, నేను హ్యాపీగా వీడియోలు తీసుకుంటాను మళ్ళీ. అవునా, చాలా వర్క్ ఉంది. ఇదిగోండి ఇంకా బయలుదేరాము, సెంటర్లోకి అయితే వచ్చేసాము. అంటే నేను అన్నీ పెట్టను కదా, అన్ని మోడల్స్ పెట్టాం. ఇదిగోండి ఇందులో ఇప్పుడు గోల్డ్ కలర్ కూడా వచ్చినాయి. ఇదేమో పెళ్ళికూతురు గాజులు అంటారు, కానీ మామూలు వాళ్ళు కూడా వేసుకుంటారు అన్నమాట. బ్యాంగిల్స్ షాప్ అయితే మరి కలకలు ఆడిపోతుంది బ్యాంగిల్స్. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఇంకా సూపర్ అన్నమాట. పాత విక్టరీ పక్కన సందులో అన్నమాట ఇది. ఇవన్నీ బ్యాంగిల్సే. నేను ఇవి తీసుకున్నాను, గ్రీన్ తీసాను, బ్లాక్ కూడా ఉన్నాయి. అరక ఆంటీ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి అన్నమాట. మట్టి కలర్స్ డ్రెస్సుల మీద కూడా బాగుంటాయి కదా, అంటే కొంచెం వాటర్ టైప్. ఇంకేవి నేను తీసేసుకుంటున్నాను. ఇంకో రకం అయితే వస్తాయంటే అయిపోయినాయి అంట. ఆ రకం వచ్చినప్పుడు తీసి పక్కన పెడతానన్నారు, మనకు బాగా తెలుసు కాబట్టి. పర్సులు కూడా బాగున్నాయి, అవి హ్యాండ్ వ్యాలెట్స్ అన్నీ ఉంటాయి A to Z. సరే ఇది ఒకటి ఇచ్చేసేయండి. రెడ్ కలర్ గాజులు ఒకటి తీసుకున్నాను.
కూడా పట్టుకెళ్ళామండి. అయ్యయ్యో 100 రూపాయల నుంచి ఉన్నాయండి అలాంటివి, క్వాలిటీ బట్టండి, ఇది క్వాలిటీ ఉన్నాయండి. స్టోన్స్ బట్టి, చిన్న స్టోన్ పెద్ద స్టోన్. నేను ఎంత చేయలేదు, 500 చేశాను. షాపింగ్ అది ఏదో 500. 5 మినిట్స్ 5 మినిట్స్ ఒరే 5 minutesలో నేను రెండు రకాల బ్యాంగిల్స్ తీసుకున్నాను, టూ వెరైటీస్ అంతే. టైం తగ్గించేసాం, గంట అయింది మీరు వెళ్ళి. ఏం కాదు, నన్ను పార్క్ తీసుకెళ్తా లేదా? మీ ఇష్టం, ఇప్పుడు వెళ్దామా? లేట్ అయిపోయింది. వెళ్దామా? పార్క్ మూవ్ అంటుంది. మరి మీ ఇష్టం. ఇంట్లో వంట చేయక్కర్లా, అవ్వాలి కదా నేను కూడా. సరే సరదాగా వెళ్ళొద్దామా? సరే పార్క్ దగ్గరికి వచ్చేసాం, జనం ఎక్కువ ఉన్నారు. లోనికి వెళ్దామా, ముందు గప్చిపులు తిందామా? ఏంటి తింటారా? పానీపూరి వచ్చామంటే తినడం కోసం వచ్చినట్టుంది. అక్కడ మా వాడికి గుడ్డు చూస్తే ఇంకా ఆమ్లెట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ ఇంట్లో వేస్తూ ఉంటాను కదా, అయినా సరే మా వాడు చూడండి. మోమోస్ కూడా ఉన్నా? మీరు తింటే తినండి, నేనైతే తిన్నా. నీకు ఇష్టం కాబట్టి నువ్వు తిన్నా, వద్దు నాన్న. నేను గప్చుపులు అదే సారీ పానీపూరి తింటాను. ఇదేదో బాగుంది ఆపోజిట్లోని, ట్రై చేద్దాం. మేము అవి ట్రై చేస్తాం అయితే. ఇది ఇది రసం, ఇది పుదీనా అని తెలుసు. జీరా జీరా, నీకు బాగానే ఐడియా వచ్చింది. కింద ఉన్నాయంట అరక ఫ్లవర్స్. పార్క్ వచ్చినప్పుడు పావ్ బాజీ అది లేదు, అన్నయ్యకి ఆమ్లెట్ ఫ్లేవర్ అంటే ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, ఫేవరెట్ మాట, ఆమ్లెట్ ఫేవరెట్. మేమైతే పావ్ బాజీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అక్కడేమో పానీపూరి ఒకటి ప్లేట్ చెప్పాము, మొత్తం అన్నీ కలిపేస్తున్నాము మేమైతేనే. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో స్టమక్ అనేది తెలియదు, కానీ టేస్ట్ చేస్తాం. ఇప్పుడే రావడం ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. ఎలా ఉంది ఆమ్లెట్? ఏం ఆమ్లెట్ ట్రై వద్దు, నువ్వే తినిపించి, ఇంక నేను ముట్టుకోను. సండే రోజున అక్కడ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడికి పార్క్ అని చెప్పి నేను తీసుకొచ్చేసాను వీళ్ళని. ఎక్స్పెక్టేషన్ లేదు వీళ్ళకి, అసలు ఇక్కడికి రావాలన్న ఆలోచన కూడా లేదు. సారీరా, ఈ ఆల్రెడీ ఈరోజు ఈ 2 గంటలు నాకు అంకితం చేసాయి. జాగ్రత్త, కాలుతుందేమో, నేను తర్వాత తింటానులే. అక్కడ పావు బాజీ రెడీ అయిపోతుందా? ఒకటే వస్తుంది, ఒకటి బటర్ వేసి కలుపుతున్నారు కదా. మన వాళ్ళకి తెలిసే పావు బాజీ చూస్తారు, బయట చూస్తున్నారు, తింటున్నారు. అంటే మన సైడ్ కన్నా అటు సైడ్ అయితే నార్త్. అక్కడ సాయిరామ్ ఆమ్లెట్ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ పావు బాజీ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడేమో ఇది టేస్ట్ చేసిన తర్వాత అక్కడ దాని సంగతి చూడొచ్చు. పానీపూరియా చూద్దాం, కాలుతుంది. అక్కడ సాయిరామ్ రోడ్ అవతల, నేనేమో ఇక్కడ. ఓకే పర్వాలేదు. నేను ట్రై చేశాను సిరిడిలో వచ్చే ముందు, అంటే సిరిడి వచ్చే ముందు అక్కడ బాగుంటుంది, స్పెషల్ మాట పావ్ బాజీ టేస్ట్ అయితే అక్కడ బాగుంటుంది. బాగుంది, ఇది కూడా పర్వాలేదు, టేస్ట్ అయితే బాగుంది. పానీపూరి అయితే చాలా బాగుంది, 4 ఫ్లేవర్స్ కూడా టేస్ట్ బాగున్నాయి. అలాగే ఇంకా మేము పార్క్ లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఈ ఫుడ్ అటు ఆమ్లెట్ బాగుంది, ఇటేమో పావ్ బాజీ కూడా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది, మీకు చూపిస్తాను. ఫ్లేవర్స్ అయితే ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, ఇదిగోండి. మనకి చక్కగా ఇంకా చేతులు ముంచుకోవడం అలా ఏమి ఉండవు, ఇంకా హ్యాపీగా నీట్గా
మనకు కావాల్సిన మనం పట్టుకుని చక్కగా తినేయచ్చు. అన్నీ ఇక్కడ ఇంకా బాగుంటుంది చూడడానికి కూడా. మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సరదాగా వచ్చి ఫ్యామిలీతో ఇలా సరదాగా గడిపోయింది సండే వచ్చేసరికి. ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం.